సిద్దిపేట జిల్లా దుద్దేడలో ఒక మైనర్ బాలికకు వివాహం జరగడంతో స్థానికులు సమాచారం అందించారు. సమాచారం అందించిన వారిపైన భౌతిక దాడులకు దిగారు. దీనిపై సిద్దిపేట రూరల్ పోలీసులను ఆశ్రయించిన వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయడం ఎంతవరకు సమంజసమని జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ షైరా బాను అన్నారు. మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలోని తన కార్యాలయంలో బాధితులతో పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ షైరా బాను మాట్లాడుతూ మే 18న దుద్దేడ గ్రామానికి చెందిన ఒక మైనర్ బాలికకు వివాహం జరిగింది. స్థానికంగా ఉండేవారు 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడం జరిగింది. సమాచారాన్ని అందించిన వారిపైన తప్పుడు కేసులను నమోదు చేశారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పోలీసుల అరాచకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గమనించగలరని మా ప్రార్థన. ఎవరైతే బాధితులు మాకు అన్యాయం జరిగిందని వెళ్లినా వారిపైననే తప్పుడు క్రిమినల్ కేసులను నమోదు చేస్తున్నారని తెలిపారు. ఈ ఘటన సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్లో జరిగింది. ఈ సంఘటన సుమారు 20వ తేదీ నుండి 28వ తేదీ వరకు మధ్యలో జరిగింది. మీడియా సోదరులకి గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు నా పేరు డాక్టర్ షైరా బాను. నేను జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంఘం తెలంగాణ అధ్యక్షురాలిని. ఉపభోక్త ఏవం మానవ అధికార రక్షణ సమితి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈరోజు సిద్దిపేట జిల్లా దుద్దేడ నుంచి క్లయింట్స్ రావడం జరిగింది. ఎందుకంటే మొన్న 18వ తారీఖు రోజు దుద్దేడ గ్రామం సంబంధించిన ఒక మైనర్ అమ్మాయికి పెళ్లి జరిగింది. పెళ్లి జరిగితే ఇంటి పక్కన ఉన్నటువంటి వాళ్ళ అల్లుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సాజిద్ అనే ఒక ఆమె ఉంటుంది, ఒక అమ్మ. ఆ అమ్మ ఇంట్లో పిల్లలు వేసవి సెలవులకు పిల్లలు కూతుర్లు వాళ్ళ అల్లుళ్ళు అందరూ వచ్చి ఇంటికాడ ఉన్న సందర్భంలో అక్కడ ఇంటికి వచ్చిన చుట్టాలు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. 100కు డయల్ చేసి ఇక్కడ మైనర్ అమ్మాయికి పెళ్లి జరిగింది, దీన్ని మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి వాళ్ళు ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చినంత మాత్రాన వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడం జరిగింది. గౌరవ డీజీపీ తెలంగాణ గారికి నమస్కారం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నమస్కారం. అయ్యా, తెలంగాణలో జరుగుతున్న పోలీసుల అరాచకాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. ఎవరైతే బాధితులు పోయి కంప్లైంట్ చేస్తున్నారో చేసిన వాళ్ళ మీదనే తప్పుడు కేసులు క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళకు నాన్ అవైలబుల్ కేసులు పెడుతున్నారు. ఇది సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్లో జరిగిన సంఘటన. ఇది 27వ తారీఖు రోజు 20 తారీఖు నుంచి 28 తారీఖు లోపు జరిగిన సంఘటనలో మైనర్ అమ్మాయి కోసం అమ్మాయి పెళ్లి జరిగింది. దీని మీద యాక్షన్ ఏంటిదని అంటే చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు మాకు నివేదిక ఇస్తే మేము కేసు పెడతామని ఎస్హెచ్ వారు స్వయాన నాకు చెప్పారు. ఎస్హెచ్ఓ దగ్గర నుండి నేను చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సిద్దిపేట జిల్లా కలెక్టరేట్కి వెళ్ళి నేను అక్కడ చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళని కలవడం జరిగి నేను వివరించినాను. అమ్మాయికి 17 సంవత్సరాల 3 నెలలు ఇట్లా పెళ్లి జరిగింది. ఆ పెళ్లి చేసిన పెళ్లి పెద్దల మీద మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి నేను అక్కడ వాళ్ళకు ఇన్ఫామ్ చేసి నేను 23వ తారీఖు రోజు ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఇన్ఫామ్ చేసి నేను వెళ్ళిపోయిన తర్వాత చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారు, కేవలం 13 మంది పెళ్లి చేసిన బాధ్యులు ఉంటే కేవలం 4 మీద కేసు ఎఫ్ఐఆర్ చేశారు సిద్దిపేట రూరల్ పోలీసులు. పిల్ల తల్లిదండ్రుల మీద మాత్రమే కేసు చేసిండు. మరి ఇది ఎంతవరకు సమంజసం? గౌరవ పోలీసులు, మీరు తెలంగాణ పోలీసు అంటే మాకు చాలా అభిమానం, మేము పోలీసులను చాలా గౌరవిస్తాం. ఫ్రెండ్లీ పోలీసులు అని ప్రతిదీ పోలీసులకు వాళ్ళు మాకు మేము మద్దతుగా పోయి కూడా మేము నిలబడుతున్నాం. ఈ రోజు ఒక మా మైనర్ అమ్మాయి పెళ్లి జరిగితే ఇన్ఫర్మేషన్ అయితే ఎవరైతే ఇచ్చిండో వాళ్ళ పేరు చెప్పి వాళ్ళ పేరు బయటకు చెప్పిన వాళ్ళు కూడా పోలీసులే. చెప్తే ఆ ఇంటి పక్కన వాళ్ళు మా పెళ్లి చేసిన వాళ్ళు మీరు సమాచారం ఎట్లా ఇచ్చారని ఒక 20-30 మంది ఎవరైతే సమాచారం అందించిన వాళ్ళ ఇంటి మీద గొడవ జరిగింది. ఆ గొడవ జరిగితే ఆ గొడవలు ఇప్పుడు మా మీద ఒక దాడి జరిగింది. మమ్మల్ని పెద్ద పెద్ద బండలతో కొట్టిండ్రు. ఇట్లా జరిగిందని పోలీసుల దగ్గరికి పోయి కంప్లైంట్ సాజిదా గారు ఇస్తే ఏదో నార్మల్గా ఫిట్ కేసు పెట్టిరు. వాళ్ళు ఎవరైతే బాధ్యులు ఉన్నారో గొడవ జరగడానికి మైనర్ అమ్మాయి పెళ్లి కావడానికి వాళ్ళందరూ వీళ్ళ మీదనే దాడి చేసి వీళ్ళ మీదనే క్రిమినల్ కేసులు పెట్టిరు. మరి దీనికోసం మేము గౌరవ హైకోర్టును ఆశ్రయిస్తాం, మానవ హక్కుల కమిషన్కి వెళ్తాం, జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా వెళ్ళాలనుకుంటున్నాం. ఈ మైనర్ పెళ్లి కోసం సహకరిస్తున్న పోలీసులకి
ఎట్లాగో హైకోర్టులో సమాధానం చెప్పే రోజు దగ్గరకు వచ్చింది. కానీ ఇప్పుడైతే అమాయకులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు 18 మంది మీద తప్పుడు కేసులు అయితే సిద్దిపేట రూరల్ పోలీసులు పెట్టిరో దీన్ని వెనక్కి తీసుకొని బాధితులకు న్యాయం జరగాలి. న్యాయం జరిగే వరకు మేము ఢిల్లీ వరకు కూడా మేము పోరాడతామని అందరికీ సవినయంగా కోరుతున్నాం. నేను మేడం దగ్గరికి సాయిరామన్ మేడం దగ్గరికి కలవడం జరిగింది. నేను దుద్దడం నుంచి వచ్చిన ప్రాపర్ నా చర్చిలా కానీ దుద్దడం నుంచి వెళ్ళి ఇక్కడికి రావడం జరిగింది. నేను ఏంటంటే చైల్డ్ మ్యారేజ్ జరుగుతుందని మైనర్ అమ్మాయి డైల్ 100కు కాల్ చేసిండే. డైల్ 100 వాళ్ళు ఏం చేసిందంటే మళ్ళీ చైల్డ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఇన్ఫామ్ చేశారు. వాళ్ళు కూడా వెంటనే నాకు కాల్ చేసి వివరాలన్నీ తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత ఈ విషయం ఏంటంటే నా ఫోటోతో ఐడి ప్రూఫ్ ఫోటోను నా మొబైల్ నెంబర్ వాళ్ళని చూపెట్టి ఇలా మీ అల్లుడు చేసిండని మా అత్తగారింటి మీద దాడి చేయడం జరిగింది. దానివల్ల మేము కంప్లైంట్ చేసాం. దాని మీద కూడా మాకు ఏ స్పందన రాలే. దాని తర్వాత మన ఈ చైల్డ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రెస్పాన్స్ పెద్దగా ఏమి ఇది కాలే. దాని తర్వాత మా మీద కంప్లైంట్ అనేది మేము పోలీస్ వాళ్ళకు ఆశ్రయిస్తే వాళ్ళు మా మీద ఇది చేయలేకపోతే మేము వచ్చి మేడం ద్వారా కలవడం జరిగింది. మేడం ద్వారా మాకు ఏంటంటే ఈ న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం.